మార్చి 1, 2, 3 తేదీల్లో మేషరాశి వారి జీవితం 3 పువ్వులు 6 కాయలుగా మారిపోతుంది. అరుదైన అదృష్టం, ఊహించని రాజయోగం. మార్చి నెల 1, 2, 3 తేదీలలో మేషరాశి వారి జీవితం ఏ విధంగా మారబోతుంది, వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతుంది, ఇటువంటి అఖండ రాజయోగం వీరి జీవితంలో చోటు చేసుకోబోతుంది అన్నీ కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి సమయం చక్కటి ఆలోచన విధానంతో అనుకున్నది సాధిస్తారు. నూతన కార్యక్రమాలను చేపడతారు. మీకు ఎత్తు ప్రతిష్టలు పెరుగుతాయి. ఈశ్వరాధన శుభప్రదం. గొప్ప శుభకాలం నడుస్తుంది. లక్ష్యం మీకు నెరవేరుతుంది. తెలివితేటలతో అదృష్టకరమైన ఫలితాలు అందుకుంటారు. మీలోని విశ్వాసం మిమ్మల్ని విజేతలుగా నిలుపుతుంది. ఉద్యోగంలో చాలా చక్కటి ఫలితాలు అయితే ఉన్నాయండి. ఒక్క శుభవార్త మీరు వింటారు. అనారోగ్య సమస్యలు కాస్తంత ఇబ్బందులు పెట్టే అవకాశాలు ఉన్నాయి. అధికారులతో, పెద్దలతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. బుద్ధిబలం విశేషంగా పనిచేస్తుంది. అందరినీ కూడా సమభావంతో చూడడం వల్ల సమస్యలు తగ్గుముఖం పడతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కూడా. శివారాధన మీకు మంచి ఫలితాలను అయితే అందిస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే అసలు కనిపించడం లేదు. ఈ మేషరాశి వారికి ఈ సమయం అంతా కూడా అనుకూలత అనేది అధికంగా ఉంటుంది. మీరు కోరుకున్న జీవితం ఏదైతే ఉందో ఆ జీవితం మీకు దక్కుతుంది. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. మేషరాశి వారి చిహ్నము గొర్రె. మేషరాశి వారికి అధిపతి కుజుడు కావున ఈ రాశి వారు శాస్త్ర విద్య, సాంకేతిక విద్య, యుద్ధ విద్యలో, అలాగే ఏదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలోనూ, కొత్త కొత్త పరికరాలు తయారు చేయడంలో కూడా ఆరితేరి ఉంటారు. యుద్ధ ట్యాంకులను నడపడం, నేవీకి సంబంధించిన వాహనాలు నడపడం, యుద్ధ విమాన పైలట్లుగాను అనుసంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నింటిలో కూడా నిష్ఠాతులుగా చెప్పాలి. ఈ రాశి వారి స్వతంత్ర అభిప్రాయాలు కలవారుగా ఉంటారు. వారి స్వతంత్రానికి ఎవరైనా అడ్డు వచ్చారంటే ఆ పనిని పూర్తిగా వదిలేస్తారు. అయితే వీరికి స్వతంత్రం ఇచ్చారంటే ఎంతటి ఘన కార్యములు అయినా సరే సులభంగా చేస్తారు. ఇటువంటి విషయాల కారణంగా వీరిలో అహంకారము, నిర్లక్ష్యము కూడా పెరిగిపోతుంది. ఒక్కొక్కసారి వీరి పతనం కూడా దారితీస్తుంది. ఈ రాశి వారికి అచంచలమైన మనోనిశ్చయము, సాహసం వీరి లక్షణాలు. ఇవి కాకుండా వీరిలో కొంత మూర్ఖత్వం కూడా ఉండే అవకాశాలు అయితే మేషరాశి వారి జీవితంలో అధికంగానే కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అంతా కూడా మీరు అనుకున్నట్లుగా ఉంటుంది. మీరు కోరిన జీవితం ఈ సమయంలో మీకు దక్కబోతుంది. మీ కలల జీవితాన్ని సమయంలో మీరు చూడబోతూ ఉన్నారు. మేషరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అంటే ఈ సంవత్సరం మీకు మీ యొక్క సోదరుని యొక్క మద్దతు అనేది పూర్తిగా ఉంటుంది. 12వ ఇంట్లో శని సంచారం చాలా శుభప్రదమైన ఫలితాలు అందిస్తుంది. ఈ సంవత్సరం మీకు చాలా కొత్త ఆదాయ వనరులు లభిస్తాయి. మీ యొక్క ఆరోగ్య స్థితి చాలా బలంగా మారుతుంది. మీరు వ్యాపారంలో విజయం సాధిస్తారు. 2025 సంవత్సరం ప్రారంభం కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి చాలా మంచిదని నిరూపించవచ్చు. ఈ సంవత్సరం విదేశాలకు వెళ్ళడానికి మీకు అనేకమైనటువంటి అవకాశాలు లభిస్తాయి. మీరు ఆస్తిలో డబ్బు పెట్టుబడి పెట్టినట్లయితే మీకు చాలా ప్రయోజనంగా కూడా ఉంటుంది. 11వ ఇంట్లో రాహు సంచారం మీకు తగినంత ఆర్థిక లాభాలు ఉన్నాయి. పరిశోధనలో పాల్గొన్న వ్యక్తులకు ఈ సమయం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. 2025 చివరిలో మీరు కొన్ని ఒడిదుడుకులను చూస్తారు. ఈ సంవత్సరం ప్రారంభం విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉంటుంది మరియు వారి కలలను నిజం చేసుకోవడానికి అనేకమైన అవకాశాలు లభిస్తాయి. వారికి తమ యొక్క స్నేహితులతో విభేదాలు మరియు వివాదాలు కూడా కలిగి ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి మరియు వారిపైన నమ్మకం అయితే ఉండదు. మరొక వైపు ప్రేమలో ఉన్న వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు తీసుకొస్తుంది. కొన్ని రోజులు చాలా సంతోషంగా ఉంటారు మరియు కొంతమంది విచారంతో నిండి ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరం మీరు ప్రేమలో మోసపోయే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మీ ప్రేమికుడిని మీరు అతిగా నమ్మడం వలన మీకు చాలా కష్టంగా కూడా ఉంటుంది.
తప్పుడు సంబంధంలో ఉండడం కంటే కూడా ఆ సంబంధాన్ని తెంచుకోవడమే మీకు మేలు. మీరు మానసికంగా గాయపడవచ్చు. మొత్తం మీద 2025 నూతన సంవత్సరం మీ జీవితంలో ఆనందాన్ని తిరిగి తెస్తుందని చెప్పడంలో సందేహం లేదు. మీరు చేయాల్సిన పరిహారాలు ఏమిటి అంటే, ప్రతి మంగళవారం హనుమాన్జీని పూజించి హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. ఇలా చేయడం వల్ల మీకు సానుకూల ఫలితం లభిస్తుంది మరియు మీ పనులలో సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. చెడు ప్రభావాలను తొలగించడానికి దానాలు చేయడం మంచిది. మీరు పొట్టిగా ఉండి చాలా త్వరగా కోపంగా ఉన్నట్లయితే కనుక ముఖ్యంగా ఎరుపు రంగు దుస్తులను ధరించడం మీరు ముందుగా మానుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తూ ఉందండి. చూసారు కదా, మేషరాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటో కూడా క్లియర్గా తెలుసుకుందాం. మేషరాశి వారికి తొందరగా కోపం వస్తుంది. అలాగే తొందరపాటుతనం, ఆవేశం కూడా వీరిలో అధికంగా ఉంటాయి. అంతేకాదు ఆవేశం కారణంగా నష్టపోతూ ఉంటారు. తమ తొందరపాటుతనంతో తమకు కావలసిన వాటిని దూరం చేసుకుంటారు. కొన్ని తప్పులు చేస్తారు, అలాగే కొన్ని వ్యవహారాల్లో చిక్కుకుపోతారు. అలాగే అనవసరపు ఖర్చులు చేస్తారు. తక్కువ ఖరీదు పెట్టిన వస్తువులు కూడా ఎక్కువ ఖరీదు పెట్టుకుంటూ ఉంటారు. అలాగే అక్కడికి రాని భూములను సైతం తక్కువగా వస్తున్నాయని కదా అనేసి కొనేస్తూ ఉంటారు. వీరి ప్రణాళికలు గొప్ప ఆర్థిక పరిస్థితులను కలిగిస్తాయి. అయితే ఏ విషయంలోనూ తొందరపాటు అనేది వీరికి అసలు తగదు. మేషరాశి వారు నమ్మిన వారు మోసం చేయడం వల్ల వీరి యొక్క ఆస్తులు పోగొట్టుకుంటారు. వీరి జీవితంలో నమ్మక ద్రోహులకు షూరిటీ పెట్టడం వల్ల కలిగే ఆర్థిక ఇబ్బందులు అనేవి కలగవచ్చు. కావున జాగ్రత్త వహించాలి. ఈ రాశి వారు తొందరగా పదవులు పొందుతారు, తొందరగా ఉద్యోగాలు సంపాదించుకుంటారు, తొందరగా పరీక్షలు ఉత్తీర్ణులు కూడా అవుతారు. అలాగే ఈ రాశి వారికి చంచల మనస్తత్వం కూడా ఉంటుంది. నిమిషానికి వీరి ఆలోచనలు మార్చుకుంటూ ఉంటారు. ఈ రాశి వారిలో ఎదుటివారిలో ఏదైనా సరే విషయం వీరికి నచ్చుకుంటూ ఉన్నట్లయితే కనుక వెంటనే వారిని వదిలిపెట్టేస్తారు. తొందరగా ప్రేమకు లొంగిపోతారు, త్యాగాలు కూడా చేస్తారు. అలాగే ప్రేమ, కరుణ, దయ, జాలి ఇవి వీరిలో అధికంగా ఉంటాయి. వీరు ఎప్పుడూ కూడా ఎలక్ట్రానిక్ వస్తువులతో అనగా కంప్యూటర్, సెల్ ఫోన్ ఇటువంటి వాటితో కాలాన్ని గడుపుతారు. వీరికి రాగికి సంబంధించిన వస్తువులు అనగా ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా చాలా బాగా కలిసి వస్తాయి. మేషరాశి వారు తాము ప్రేమించిన వారి చెయ్యి అసలు వదలరు. పెళ్లి పెట్టెల దాకా వెళ్తారు, కళ్యాణం కూడా చేసుకుంటారు. ఇష్టపడిన వారి కోసం పోరాడి వివాహం చేసుకుంటారు. వివాహం తర్వాత ఈ రాశి వారికి జీవితం చాలా సుఖవంతంగా, ఆనందంగా సాగుతుంది. మేషరాశి వారి రాశిని అనుసరించి త్రిముఖి రుద్రాక్షను ధరించాలి. మేషరాశి అశ్విని నక్షత్రంలో జన్మించిన వారు నవముఖి రుద్రాక్షను ధరించాలి. భరణి నక్షత్రంలో జన్మించిన వారు షణ్ముఖి రుద్రాక్షను ధరించాలి. కృతిక నక్షత్రంలో జన్మించిన వారు ఏకముఖి లేదా ద్వాదశముఖి రుద్రాక్షను ధరిస్తే వీరికి అంతా కూడా మేలు జరుగుతుంది. అశ్విని నక్షత్ర జాతకులు వైడూర్యాన్ని ధరించండి. భరణి నక్షత్రం వారు జాతక పరిశీలన చేసుకుని వజ్రాన్ని ధరించాలి. కృతిక నక్షత్రం వారు కెంపును ధరించాలి. ఇలా ధరించడం వలన శుభ ఫలితాలు అయితే మీరు పొందుతారని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు. చూసారు కదండి, మేషరాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.